ప్రకాశం జిల్లాలోని మోస్ట్ డేంజరస్ ఏరియా ఏదో తెలుసా? ఇక్కడే యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతాయో మీకు ఐడియా ఉందా? ఇక్కడ తరచూ ప్రమాదాలు జరగడం వల్ల ఎందరు చనిపోయారు? గణాంకాలు ఏం చెబుతున్నాయి? ఈ పరిసర ప్రాంత గ్రామాల వాళ్ళ ఆందోళన ఏంటి? వారు ఎలాంటి డిమాండ్లు చేస్తున్నారు? బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. రహదారిపై మలుపు అనేది ఎంత ప్రమాదకరమైనదో మార్కాపురం బస్సు ప్రమాదాన్ని కానీ గమనించినట్లయితే అర్థమవుతుంది. నేరుగా వస్తున్నటువంటి బస్సుకు మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ కనపడక దాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 14 మంది సజీవ సమాధి కాగా 29 మంది పూర్తిగా భారీ గాయాల పాలయ్యారు. అటువంటిది ఒక జాతీయ రహదారిపైన మలుపు ఉంటే ప్రమాదాలు ఇంకే స్థాయిలో ఉంటాయో మనం గమనించవచ్చు. మనం కానీ చూసినట్లయితే ఇది కలకత్తా చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఉండేటువంటి చివరి ప్రాంతం. అక్కడ పూర్తిగా కూడా రహదారి పూర్తిగా కరువు, భారీగా కూడా మలుపు ఉంది. ఈ మలుపు వద్ద వేగంగా వచ్చేటువంటి వాహనాలు అదుపు చేసుకోలేక ఇక్కడ నిత్యం ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. అంతేకాకుండా ఇక్కడ డివైడర్ లేకపోవడం, ఎదురుగా వచ్చేటువంటి వాహనాలను అబ్జర్వ్ చేయలేకపోవడం కూడా ఈ ప్రాంతంలో ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం వేసిన రహదారి నాసిరకంగా ఉండటంతో పాటు డిపిఆర్లో లోపాలు ఉండటం, అదేవిధంగా రహదారి కుంగిపోయి ఉండటం కూడా ప్రమాదాలకు ప్రధాన నిలవుగా మారింది. రహదారి కుంగి ఉండటం వల్ల వేగంగా వచ్చేటువంటి వాహనాలను అదుపు చేయలేక అదుపు తప్పి నేరుగా పక్కనే అవతల రోడ్లో వచ్చేటువంటి వాహనాలను ఢీకొట్టి భారీ ప్రమాదాలు కూడా ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై అత్యధిక ప్రమాదాలు జరిగేటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది సింగరాయకొండ దగ్గర ఉన్నటువంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రాంతమేనని ఇట్టే చెప్పేయవచ్చు. అయితే ఇన్ని ప్రమాదాలు ఇక్కడ జరుగుతున్నా కూడా దీనిపైన అధికార యంత్రాంగం సరైనటువంటి దృష్టి పెట్టలేదని మాత్రం ఇక్కడ ఉండేటువంటి ప్రజలను ఎవరిని కదిలించినా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి ప్రజల్లో ఎక్కువ మంది దీని బారిన పడి ఇబ్బందులు పడుతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ప్రమాదాలకు గురి అయి అవయవాలను కోల్పోయి జీవోత్సవాల్లాగా బతుకుతున్న వారు కూడా ఎంతోమంది ఈ ప్రాంతంలో ఉన్నారు. మరి అటువంటి ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఇక్కడ డిపిఆర్ లోపం రావడంతో పాటుగా ఇది కుంగిపోవటము, అదేవిధంగా భారీగా గతుకులు పట్టడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలని కూడా గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. ఇప్పటికే దాన్ని తొలగించాలని ఎన్నోసార్లు ధర్నాలు కూడా చేపట్టారు. దానిపైన జాతీయ రహదారి అథారిటీ సిబ్బంది కేసులు కూడా నమోదు చేశారు. తామైతే కేసులకు బెదరమని తాము ఇక్కడి నుంచి దీనిని తీసివేసే వరకు పోరాటం చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఇక్కడ ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రదేశం అనేది ప్రమాదాలకు నిలయంగా మారింది. కాబట్టి ప్రజల ప్రమాదాల నుంచి బయటపడాలంటే దీని ప్రాంతంలో 2 అండర్ పాస్లు నిర్మాణం చేయాలని కూడా కోరుతూ ఉన్నారు. వారి ఆశలు నెరవేరాలని కోరుకుందాం. సింగరాయకొండ నేషనల్ హైవే 16 మధ్య నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్ అతిపెద్ద సమస్యగా తయారైంది. ఇక్కడ యుద్ధ విమానాలు అత్యవసర సమయాల్లో దిగడానికి ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. కానీ ఇక్కడే అసలు సమస్య తయారైంది. ఇంతకీ ఇక్కడి సమస్యపై ప్రజలు మాటేంటి? ఆ వివరాలు ఎలాంటివి? మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రోడ్డు ప్రమాదాలతో జాతీయ రహదారులు మొత్తం కూడా రక్తమయంగా మారుతున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రదేశంలో అయితే వారానికి కనీసం ఒక్క రోడ్డు ప్రమాదమైనా జరగటం అనేది ఇక్కడ సహజంగా మారింది. అసలు ఇక్కడ ఇన్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. సార్, ఇక్కడ రోడ్డు ప్రమాదాలు అనేది నిత్యకృత్యంగా మారింది. గడిచిన కొంతకాలంలో కూడా సుమారు 100ల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరిగి 100ల సంఖ్యలో మరణాలు కూడా సంభవించినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఈ ప్రమాదాలు ప్రధానంగా ఎందుకు జరుగుతున్నాయి ఏంటి? సార్ నమస్తే అండి, నా పేరు మురళీకృష్ణ, సింగరాయకొండ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ అనేది 4 గ్రామాల మధ్య 20,000 జనాభా మధ్య పెట్టారు సార్. దీనివల్ల పెట్టిన వల్ల జనాలు రాకపోకలు అటు ఇటు స్టూడెంట్స్ వెళ్తూ రోజు బస్సులు వెళ్తున్నాయి. ఎంతోమంది వాహనాలతో రోడ్డు క్రాస్ చేస్తున్నారు సార్. ఈ క్రాస్ వల్ల ఎంతోమంది ఇప్పటివరకు 85 మంది చనిపోయారండి, 150 మంది గాయాలయ్యి, ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయారండి. సో ఈ ప్రమాదాలకి నివారణ ఏంటంటే ఒకటే ముఖ్య కారణం, ఇక్కడ చేయాల్సింది డివైడర్ అండి. ఒక స్టాండర్డ్ డివైడర్ పెట్టి అటు ఇటు ఒక అండర్ పాస్ కానీ 2 అండర్ పాస్లు కానీ పెడితే ఇక శాశ్వత పరిష్కారం వస్తుంది సార్. అప్పుడు దాకా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి సార్. ఇక్కడ దయచేసి ఇళ్ల మధ్యలో ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ తీసేసి ఇక్కడ దయచేసి అండర్ పాస్ కానీ ఇమీడియట్లీగా అయితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా ఇమీడియట్లీగా డివైడర్ కానీ పెడితే శాశ్వత పరిష్కారం వస్తుంది సార్. లేదంటే ఇంకా ఎంతోమంది జీవితాలు పోయే అవకాశం ఉంది. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే సుమారు ఇది కలకత్తా నుంచి చెన్నై వరకు భారీగా ఉన్నటువంటి జాతీయ రహదారి. ఈ రహదారి పైన ఎక్కడా లేనటువంటి ఎక్కువ ప్రమాదాలు ఇక్కడే జరుగుతున్నాయి. ఇక్కడ జరగడానికి ప్రధానంగా ఎటువంటి కారణం అయి ఉండొచ్చు? మెయిన్ ఈ ప్రమాదాలకు కారణం ఏంటంటే డివైడర్ లేకపోవడం ఒకటి,
కనీసం ప్రతి గ్రామాన్ని నుంచి రోజు 200 మంది చదువుకునే పిల్లలు కానీ ఆక్వా పరిశ్రమలో పనిచేసే దానికోసమని లేడీస్ కానీ రోడ్డు ఎక్కి అటు ఇటు వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ నిత్యావసర వస్తువుల కోసం సింగరాయకొండ మీద ఆధారపడి ఉన్నారు. సింగరాయకొండ మండల హెడ్ క్వార్టరు. ప్రతి గ్రామాన్ని నుంచి వందల సంఖ్యలో ప్రతిరోజు ఈ రోడ్డు దాటుకుంటూ వచ్చే క్రమంలో ఎక్కువ మంది ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి ఈ డివైడర్ వేసి ఈ రోడ్డు మధ్యలో డివైడర్ పెట్టి అండర్ పాస్లు 2 కనుక నిర్మిస్తే ఈ ప్రమాదాలను కొంతవరకైనా తగ్గించే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ వారు మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని ఇక్కడ ఈఎల్ఎఫ్ ప్రాజెక్టు పెట్టడం 4 గ్రామాల మధ్యలో ఎంతవరకు కరెక్టో ఆలోచించి పునరాలోచించాల్సిందిగా ఈఎల్ఎఫ్ ప్రాజెక్టు గురించి మరీ ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కానీ చూసినట్లయితే జాతీయ రహదారి చాలా విశాలంగా సుమారు 4 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మలుపులు వంపులు ఉండటం కూడా ప్రమాదాలకు కారణం అన్నట్లుగా కూడా కొంత తెలుస్తుంది. ఈ వంపుల వద్ద అనేక ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తుంది. రీసెంట్గా ఎటువంటి ప్రమాదాలు జరిగినాయి సార్? మొన్న ఒక ఇద్దరు కందుకూరు పెళ్లి చూసుకొని వస్తూ ఉంటే నైట్ టైం ఇక్కడ రోడ్లుగా డివైడర్ ఏమి లేవు. వాళ్ళు క్రాస్ అవుదామని చూస్తూ ఉన్నారు. ఇక్కడ షర్ట్గా లారీ వచ్చి గుద్దేసింది. వాళ్ళిద్దరు స్పాట్లో చనిపోయారు. కనీసం ఇక్కడ లైట్స్ కానీ చెక్ చేయడానికి వాళ్ళు చూసుకొని పోవడానికి ఎటువంటి సౌకర్యాలు లేవు. వాళ్ళు హడావిడికి రావడం, ఎమర్జెన్సీగా అటు ఇటు క్రాస్ అవడం, యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ రీసెంట్గా కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ అనుకోని సందర్భంగా కొన్ని డివైడర్లు పెట్టడం వల్ల వెహికల్ వాటిని ఢీకొట్టి బ్లాస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. రీసెంట్గా కూడా 2-3 బ్లాస్టులు జరిగినట్లు తెలుస్తుంది. అవి ఎలా జరిగినాయి, ఏం జరిగినాయి సార్? ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు అటు చూడండి సార్. అక్కడక్కడ మధ్యలో డివైడర్ ఉన్నాయి. ఇంకా కొంత దూరం అని కొంత దూరం లేదు. జనాలు ఏంటంటే కారు స్పీడ్గా వెళ్తా డివైడర్ లేదని చెప్పి క్రాస్ చేసే టైంలో డివైడర్ రావడం వాళ్ళు సడన్గా డివైడర్ని గుద్ది చనిపోవడం జరుగుతుంది సార్. సో ఉంటే మొత్తం డివైడర్ అని ఉండాలి, లేదా మొత్తం అన్న తీసేయాలి. ఆఫ్ పెట్టడం వల్ల ఏంటంటే జనాలకి యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. అటు నుంచి ఆ ఊరు నుంచి క్రాస్ అయ్యే వాళ్ళు ఆ మధ్యలో బండి ఆగం సార్. వాళ్ళు చూసుకోకుండా అటు ఇటు క్రాస్ అవడం వల్ల యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. నిత్యం అదే పరిస్థితి సార్ ఇక్కడ. అయితే ఇక్కడ రీసెంట్గా ఒక లారీ అదేవిధంగా ఒక బస్సుతో పాటుగా కారు కూడా బ్లాస్ట్ అయినట్టు తెలుస్తుంది. అవి ఎలా జరిగినాయి ప్రమాదాలు, ఇప్పుడు జరిగినాయి? స్పీడ్గా రావడము, ఇక్కడ డివైడర్ లేకపోవడం మెయిన్ రీజను. విశాలమైన రోడ్డు ఉండడం వల్ల అతి స్పీడ్గా వాహనాలు వస్తున్నాయి. దానివల్ల డివైడర్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతాయి. ఏమేమి జరిగి ఈ మధ్య కాలంలో ఏమేమి ప్రమాదాలు జరిగినాయి? కాలిపోయేటువంటి ప్రమాదాలు ఏం జరిగినాయి? రీసెంట్గా ఒక కారు డివైడర్ ఢీకొని బ్లాస్ట్ అయింది. ఒక ఫ్యామిలీ కూడా యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు భార్యాభర్త ఇద్దరు చనిపోయారు. చిన్న పాపకు కూడా గాయాలయ్యాయి. లారీ ఏదో బ్లాస్ట్ అయింది రీసెంట్గా అన్నారు. అవును, కొన్ని నెలల క్రితం అది లారీ కూడా ఇది అయింది. మెయిన్ ఏంటంటే డివైడర్ లేదు. ఇక్కడ డివైడర్ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఈ గ్రామాల చుట్టూ 4 గ్రామాలు ఉండటం గ్రామస్తులకే కాకుండా పూర్తి స్థాయి జాతీయ రహదారి ఉండటం వాహనాలు నిత్యం కూడా ఈ రహదారి వెంట ప్రయాణం చేసేటువంటి సందర్భాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. మనం ఈ రహదారిని కానీ గమనించినట్లయితే రహదారి వెంట మనం పూర్తిగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో రహదారి అనేది మొత్తం అక్కడికి వచ్చేసరికి భారీ వంపు ఉండడం అనేది ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఆ భారీ వంపు ఉండటంతో పాటు అదే ప్రదేశంలో గ్రామాలు దాటేటువంటి రహదారులు ఉండటం కూడా ఈ ప్రమాదాలకు తావిస్తుంది. వేగంగా వచ్చేటువంటి వాహనాలు ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసే సమయంలో మధ్యలో డివైడర్ లేకుండా విశాలంగా ఉండటంతో ఆ క్రాస్ చేసే సమయంలో ఎదురయ్యే వాహనాలు వచ్చి కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మనం రీసెంట్గా కానీ చూసుకున్నట్లయితే మార్కాపురం ప్రాంతంలో ట్రావెల్ బస్ వస్తూ టర్నింగ్లో లారీని ఢీకొట్టి సుమారు 18 మంది పైగా కూడా మృత్యువాత పడి పూర్తిగా అగ్నికి దహనమైన పరిస్థితి కూడా జరిగింది. అది సాధారణ రహదారి పైన జరిగింది. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఇది జాతీయ రహదారి. 4 లైన్లు మొత్తం 8 లైన్ల రహదారి ఇక్కడ మనం చూడొచ్చు. ఈ 8 లైన్ల మధ్యలో కూడా ఎటువంటి డివైడర్ లేకపోవడంతో వేగంగా వచ్చే వాహనాల క్రాసింగ్లు కానీ ఇటువంటివి జరిగేటప్పుడు ప్రమాదాలు ఎక్కువగా ఇక్కడ జరగడానికి ఆస్కారంగా ఉన్నాయి. రీసెంట్గా రికార్డుల ప్రకారం చూసినట్లయితే గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో సుమారు 200కు పైగా ప్రమాదాలు కూడా ఇక్కడ జరిగినట్లు తెలుస్తుంది. వీటిల్లో సుమారు 85 మంది పైగా కూడా మృత్యువాత పడ్డారు. సుమారు 150 మంది పైగా తీవ్ర గాయాలతోటి అవయవాలను కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా రోజు జరిగేటువంటి ప్రమాదాల విషయానికి వస్తే వారంలో కనీసం ఒక్క ప్రమాదమైనా జరగకుండా ఇక్కడ లేదంటే అతిశయోక్తి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరిని కదిలించినా కానీ రహదారి ప్రమాదాల గురించి వాళ్ళు ఇట్టే చెప్పేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వారి సొంత వాళ్ళను కోల్పోయి ఇబ్బందులు పడటమే కాకుండా అనేక ప్రమాదాలు కూడా ఇక్కడ గురి కావడం జరుగుతూ ఉంది. ఎంతోమంది పొలాలకు వెళ్తూ వారు ఈ గాయపడటము ప్రమాదాలకు గురి కావడం అనేది ఇక్కడ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే దీన్ని ఇప్పటికైనా అధికారులు కలుగజేసుకొని ఈ ప్రమాదాల నివారణకు అవసరమైనటువంటి మార్గాలను చేపట్టాలని మాత్రం ప్రజలు కోరుకుంటూ ఉన్నారు.
ఈ ప్రాంతంలో మొత్తం 4 గ్రామాలు అంటే 20,000 మంది జనాభా. ఈ జనాభాకు ఇప్పుడొచ్చిన సమస్యలు ఎలాంటివి, వీరు డిమాండ్లు ఏవి, ఈ గండం గట్టెక్కాలంటే వీరికి అవసరమైన ఏర్పాట్లు ఏవి? మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. 16వ నంబర్ జాతీయ రహదారిపైన సింగరాయకొండ ప్రదేశంలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ వల్ల ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో అత్యధిక ప్రమాదాలు ఉండేటువంటి ప్రదేశంగా కూడా దీన్ని గుర్తించడం జరిగింది. ఈడ ప్రమాదాలు జరగడానికి ప్రధానంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్లో ఉండేటువంటి వంపులు, దాంట్లో వచ్చినటువంటి గుంటల రోడ్లు ఒక కారణమైతే, ఇక్కడ చుట్టూరు ఉండేటువంటి గ్రామాలు 4 ముఖ్యమైనటువంటి గ్రామాలు సింగరాయకొండను ఆనుకొని కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో సుమారు 2,000 మందికి పైగా జనాభా ఉండటం, వారంతా కూడా ప్రతి చిన్న అవసరానికి సింగరాయకొండ రావాల్సి ఉండి రోడ్డులను దాటేటువంటి సమయంలో ఇటువంటి ప్రమాదాలు ఇక్కడ ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి. మనకి ఇక్కడే పక్కనున్నటువంటి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఇక్కడ మీ ఊర్లో అసలు ఎంత జనాభా ఉంటుంది? ఈ మధ్యకాలంలో ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ఎక్కడ జరిగాయి? మా గ్రామంలో 2,000 జనాభా ఉంది. ఈ 2,000 జనాభా రోజు ప్రతినిత్యం కూడా సింగరాయకొండ మాకు కూతవేడు దూరంలో ఉంది, 2 కిలోమీటర్ల దూరంలో. ప్రతి అవసరానికి కూడా మేము పాలు కాడి నుంచి అన్ని నీళ్ల కాడికి మంచినీళ్ళు క్యాన్లు కూడా మా వాళ్ళు రోడ్డు దాటి వచ్చి సింగరాయకొండలో తెచ్చుకోవాల్సిందే. మాకు ఎంఆర్ఓ ఆఫీసు, రిజిస్ట్రార్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ అన్నీ కూడా మాకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. స్కూళ్ళు కూడా మొత్తం మా గ్రామంలో ఉన్న ఎల్కేజీ నుంచి డిగ్రీ చదివేదాకా కూడా మా వాళ్ళంతా కూడా సింగరాయకొండకు రావాల్సిందే. ఈ సింగరాయకొండ ప్రతిరోజు కూడా దాదాపుగా 500 మంది అవతలకి నడుస్తూ ఉంటారు. మాకు ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి చాలామంది మనుషులను కోల్పోయాము. చాలామందికి దెబ్బలు తగిలి కూడా చాలా ఖర్చులయ్యి, ఇదిగో ఇతనే ఉన్నారు ప్రత్యక్ష సాక్షి. ఇతను ఎస్టీ ఎరుకల, ఇతను రోడ్డు దాటుతూ ఇతనికి యాక్సిడెంట్ అయింది. ఇతను నిరుపేద అనమాట. అతను ఎంత కష్టపడ్డాడో, వాళ్ళ కుటుంబంలో ఎంత క్షోభ అనుభవించారో మా గ్రామంలో మాకు తెలుసు. కానీ గవర్నమెంట్ ఎన్ని మాటలు చెప్పినా కూడా మాకు సింగరాయకొండ వెళ్ళేదానికి మాకు అండర్ పాసింగ్ ఇవ్వమని మేము ఎన్నో మాటలు కోరాము. మేము మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి కూడా రిప్రజెంటేషన్ 2 మాటలు మేము ఇచ్చాము. సార్ మీకు చేస్తామని చెప్పారు, కానీ ఇది గవర్నమెంట్ ఆయన కూడా ఢిల్లీ లెవెల్లో తిరిగాడు నేషనల్ హైవే వాళ్ళ దగ్గరికి. కానీ మాకు అక్కడి నుంచి మాత్రం ఏంటి సమాధానం అనేది మాకు ఇంతవరకు రాలేదు. మా గ్రామంలో చాలా మందిని మేము కోల్పోయాము. ఇంకా ఎంతమందిని కోల్పోతామో. రోజు మేము సింగరాయకొండ వెళ్ళి రావాలంటే ఇంటికి వచ్చిన దాకా మా వాళ్ళు ఎవరింటికి వస్తారా, ఎవరింటికి రారా అనేది కూడా మా ఇళ్ళల్లో వాళ్ళు క్షోభ అనుభవిస్తున్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు మా బాధను గుర్తించి మాకు అండర్ పాసింగ్ ఇప్పించి మా గ్రామానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తే మేమందరం మీకు కృతజ్ఞత తెలుపుకుంటాము. కాబట్టి దీన్ని మాత్రం మీరు గట్టిగా పరిగణలోకి తీసుకొని మా గ్రామానికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. అయితే ఇక్కడ గ్రామస్తులు మనతో ఇంకొంతమంది కూడా ఉన్నారు. అసలు మీ గ్రామంలో ఇప్పటి వరకు ఎన్ని ప్రమాదాలు జరిగినాయి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? 200-300 మంది చనిపోయారండి. 200-300 మంది చనిపోయారు, ప్రాణాలు పోనీయే. ప్రతి ఒక్కరూ చనిపోయిన వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లకాయలు అయితే అల్లాడిపోతున్నారు. సింగరాయకొండ ప్రతి ఒక్కరు రావాలి. ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఒక కోర్టు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ రోజు 500-600 మందికి తక్కువ రారు, వస్తూ పోతుంటారు. గవర్నమెంట్కి ఎన్నిసార్లు నిర్ణయించినా కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లా. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎంపీ గారికి ఎన్నిసార్లు చెప్పాం, ఎంపీ పరిధిలో ఇదేం పెద్ద లెక్క కాదు అండర్ పాసింగ్ చేయటం అనేది. అండర్ పాసింగ్ పట్టించుకొని చేస్తే అది అంత సింపుల్. ఎంపీ లెక్కలో, సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలో ఈ హైవే, నేషనల్ హైవే ఇది ఒకటి ల్యాండింగ్ పెట్టాడు. ఇక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎక్కడ పెట్టాలంటే ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. 7 కిలోమీటర్లో 2 పక్కల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. 200 ఎకరం ఉంది ఫారెస్ట్ ల్యాండ్. ఆడ పెట్టుకో ఎమర్జెన్సీ ల్యాండింగ్. మాకు ఒక అండర్ పాస్ కావాలి, సైన్ బోర్డులు కూడా పెట్టాలి. ఆ మాటకొస్తే జనావాసాల మధ్య ఇలాంటి అత్యవసర ల్యాండింగ్లే పెట్టరాదంటున్నారు స్థానికులు. మరి దీనిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉండబోతోందో తెలియాల్సి ఉంది. కోల్కతా చెన్నై 16వ నంబర్ జాతీయ రహదారిపై అత్యధిక ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతంగా గుర్తింపు పొందిన సింగరాయకొండ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రదేశంలో ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని, ప్రమాదాల వారి నుంచి ఆ గ్రామస్తులను కాపాడాలని కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. 4 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్లో అత్యధికంగా పాడైపోయి గుంటలు పడి కుంగిపోయి ఉండటంతో పాటు మలుపులు కూడా ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. గ్రామాలకు అండర్ పాస్ లేక గ్రామాల మధ్యలో ఇది ఉండటంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఎంతోమంది మృత్యువాత పడటమే కాకుండా ఎంతోమంది అవయవాలను కోల్పోయి జీవన మరణ సమస్యను
అనుభవిస్తున్నారని కూడా గ్రామస్తులు తెలిపారు. మరి వారి ప్రమాదాల బారి నుంచి వారిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ చంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.